నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త వీడియోతో వచ్చేసా, అది గార్డెన్ బ్లాగ్ 2. దీంట్లో కనిపించే చెట్లు అన్నీ బయట నర్సరీస్లో నార్మల్గా దొరికేవి. బట్ ద స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే ద అరేంజ్మెంట్ అనమాట. నాకు మా పిన్ని పెట్టిన అరేంజ్మెంట్ అనేది చాలా నచ్చేసింది. సో ఎలాగైనా మీకు కూడా చూపించాలి అని చెప్పేసి బ్లాగ్ 2 చేశాను అనమాట. పిన్ని, మీకు ఎలా వచ్చింది ఈ ఐడియా? అసలు నేను ఎప్పటి నుంచో చెట్లు పెంచుకోవాలని ఉండే. నేను నా గార్డెన్ని ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాను. టబ్స్ అండ్ ఇంకా పెరుగు బకెట్స్ తీసుకున్నాను. అవి బయట నర్సరీలో చెట్లు తీసుకొచ్చుకున్నాను. హౌస్లు వేస్ట్ చేయకుండా అందులో మట్టి నింపి నేను చెట్లు పెట్టుకున్నాను. ఎట్లా వాటర్ పట్టట్లేము, ఇప్పుడు ఓవర్ పడుతురండి, అందుకని మేము చెట్లు పెంచుకున్నాము. టబ్స్ ప్రకాశం బజార్ నల్గొండలో దొరుకుతాయి, అక్కడ తీసుకొచ్చుకున్నాను. ఒక్క పీస్ 100 రూపీస్. అట్లా నేను ఆర్డర్ ఇచ్చి ఒక 50 అట్లా తీసుకొచ్చుకున్నాను. అది వచ్చేసి హైట్ 2 feet. పెద్ద మొక్క కూడా పెరుగుతుంది ఒక టబ్లో. ఆ టబ్లలో నేను చెట్లు పెట్టుకున్నాక పైకి పెట్టుకోవాలి అనే ఆలోచనతో మా ఇంట్లో బోరింగ్ పైపులు ఉన్నాయి, వాటికి స్టాండ్స్ తీసుకొచ్చి అటు ఇటు జీవేర్తో కట్టి ఆ స్టాండ్ మీద నేను చెట్లు అరేంజ్ చేసుకున్నాను. పెరుగు బకెట్లో చిన్న చిన్న చెట్లు వేసుకున్నాను. పెరుగు బకెట్స్ ఇక్కడ మాకు పెరుగు అమ్మే దగ్గర షాప్లో తీసుకొచ్చుకున్నాను. అవి 50 పడినాయి. సింపుల్గా అందంగా రెడీ చేసుకోవచ్చు గార్డెన్ని. సో ఇది అన్నమాట మా గార్డెన్ బ్లాగ్. అప్పుడే అయిపోలేదు, నేను ఒక ఇంట్రెస్టింగ్ మూమెంట్ చూపిస్తాను మా ఇంట్లో. అది ఏంటి అంటే గోడ మీద చెట్టు అనమాట. మీరు విన్నది నిజమే. ఆ చెట్టు ఎలా వచ్చిందో మాకు కూడా తెలియదు. మా డాడీ ఇంట్రెస్ట్ వల్లనే అలా పెరుగుతుంది అనమాట. ఏం కాదు చూద్దాం అని చెప్పేసి. అది గ్రేట్ కదా అసలుకి, వితౌట్ సపోర్ట్ అలా పెరుగుతుంది అంటే. థ్యాంక్ యూ ఆల్. మీ కాన్స్టాంట్ సపోర్ట్ ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. యాజ్ ఆల్వేస్ లైక్, షేర్, కమెంట్. ఇట్లా మీ వెన్నెల. బాయ్ బాయ్.